దేవునికి స్తోత్రం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ యొక్క నిబంధన గ్రంథం ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రభువు పేరు పొందనాలు. మరి ఈ చక్కని అవకాశం కల్పించినటువంటి సహోదరు సహకారం ప్రత్యేక పొందనాలు. ప్రాముఖ్యంగా ఈరోజు ఈ యొక్క వర్తమానం అంశానికి దేవుడు చూపించినాడు. చాలా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నతుడా నిబంధన ఛానల్ ద్వారా అయా మరి సువార్త అందించడానికి వేయించినాడు. ప్రభా మరి తండ్రి మీ ముందుగా వ్యాయామాలు ప్రేమించి సువార్త అందించడానికి మమ్మల్ని పనిముట్లుగా సాధనముగా మీరు వాడుకున్నారు. మరి తండ్రి నా వాక్యము మనందరి హృదయాల్లో ఫలింపనిచ్చి మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదం ఇచ్చాము. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మనం ఈ లెంట్ డేస్ ముగింపు దినాల్లో ఉన్నాం. మన ముందు మరి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మరి పండుగలు కూడా ఉన్నాయి. క్రైస్తవ ఆత్మీయ జీవితాలు మనల్ని బలపరుచుకున్నట్టు దేవుడు మనకు పరిశుద్ధ వాక్యం అందజేసి దానిలో మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తున్న దేవాలయం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మరి భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి సర్వ మానవాళి కోసము ఇదిగో రక్షణ కోసం ఆయన ఈ భూమి మీద సేవ త్యాగం చేస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. ప్రాముఖ్యంగా యేసుప్రభువు వారు లూకాసువార్త 19వ అధ్యాయము 10వ వచనం నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడి లోకానికి వచ్చిన్నాడని దేవుని యొక్క వాక్యమును మనం అనేక మార్లు చదివి ఉన్నాం, విని ఉన్నాం. మరి ఆయన వచ్చిన విధానాన్ని, ఆయన పని ఇదిగో జరిగించి ముందుకు తీసుకుని వెళ్ళినప్పుడు మనం ఎదుగుతా ఉన్నాం. ప్రాముఖ్యంగా యేసుప్రభువు వారు కల్వారిగిరిలో శిలువ మీద రాను మీద వేలబడిన అనే సందర్భాన్ని మనం చాలా ఆలోచన చేసుకుంటే ఆ శిలువ రాను మీద ఉండి ఆయన పలికిన 7 మరి ఆ మాటలు క్రైస్తవ జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా మనము మన హృదయాల్లో ఆ వాక్యాలు, ఆ మాటలు మనం మరి దాచుకోవటం, మన హృదయాల్లో ఉంచుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనది. 7 సిలువలో పలికిన 7 మాటల్లో ప్రప్రథమైనటువంటి మొదటి మాట క్షమాపణ. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూస్తే లూకాసువార్త 23వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. ఆమె ఇది సిలువలో పలికిన యేసుక్రీస్తు వారి మొట్టమొదటి మాట. ఆయన క్షమాపణ, క్షమించేవాడు అన్న మాటకు నిదర్శనంగా కనబడుతుంది. ఎప్పటి వరకు అంటే మరి ఆయన మరణ ప్రాయంలో చివరి దశలో కూడా మరి ప్రజలను క్షమించడానికి తండ్రి కూడా చెప్తున్నాడు. తండ్రి మీరేమి చేయించున్నారు, మీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని. నిజంగా అప్పటి వరకు యేసుప్రభువు వారికి తలకు కిరీటం పెట్టారు. అప్పటి వరకు 140 గంటలు ఆయన మరి వీపంతా మరి పగలగొట్టబడి ఉన్నది. సొగసైన స్వరూపమైన లేకుండా ఆయన అంతగా మరి ఈ మూర్ఖతర ప్రజల చేత నిలగొట్టబడి హింసించబడి ఉన్నటువంటి ఆ సందర్భంలో కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, తండ్రి మీరేమి చేయించున్నారో మీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని చాలా మరి ప్రేమ కలిగినటువంటి మాటలు ప్రభు తన పరిశుద్ధ లేఖనంలోని మనం తెలియజేస్తున్నారు. క్రైస్తవ జీవితానికి కావాల్సిన క్షమాపణ అనేది ప్రతి ఆత్మీయ జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఉండవలసినది. ఎందుకంటే
నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అనే మాట ఇదిగో ఇది లోకానికి అంతటికీ వర్తిస్తుంది. ఒక క్రైస్తవుడుగా మరి ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎన్నో విషయాల్లో మనం క్షమాపణ అనేది చూపించలేకపోతున్నాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చదివితే, నీ పొరుగు వారిని ప్రేమించుడి, ఈ శత్రువు ద్వేషించిన మాట చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. క్షమాపణలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన చెప్పడమే కాదు కానీ ఆ క్షమాపణను చేసి చూపించారు. ఇక్కడ దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు కదా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మలను హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా మరి యేసు ప్రభు గారు తెలియజేసిన మాటల్లో క్షమాపణ అనేది మన శత్రువులను కూడా క్షమించాలి, మన ఇరుగు పొరుగు వారిని క్షమించాలి. యేసు ప్రభు గారు సిలువలో క్షమించున్నారు. మరి దేవుని బిడలైనటువంటి మనం కూడా క్రైస్తవ జీవితంలో క్షమించాలి. మనల్ని హింసించిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు క్రైస్తవుల మీద అనేకమైనటువంటి హింసలు, దాడులు జరుగుతున్నాయి. మనం ప్రతి దాడి చేసేవారు కాదు కానీ వారి కొరకు ప్రార్థన చేసేవారన్నా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం కూడా మనం ఒకసారి చూస్తే మనకు అక్కడ స్టెఫెను గారు ఏ విధంగా క్షమించారు అనేది మనకు అక్కడ తెలియజేయబడతా ఉంది. ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుండి, ప్రభా వీరి మీద ఏ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించును. సౌలు అతని చావుకు సమ్మతించును. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో స్టెఫెను మరి మనం చూస్తా ఉన్నాం, అతన్ని రాళ్లతో కొట్టి అతన్ని ప్రాణం పోయేంతగా కొట్టినప్పటికీ కూడా ఆయన క్షమాపణ అనే విషయంలో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇదిగో ఈ పాపం మోపిన వాడిని గొప్ప శబ్దంతో పలుకుతూ ఆయన మరి ప్రభా వీరిని క్షమించమని మరి చెప్తా ఉన్నటువంటి మాట మనకెంతో మరి సాదృశ్యంగా కనబడతా ఉంది. కనుక మనం దేవుని సేవకులంగా, దేవుని బిడలంగా మరి క్షమించే గుణం మనలో ఉండాలని ఈ శిలువలో పలికిన మొట్టమొదటి మాట క్షమాపణ నుంచి మనకు దేవుడు స్పష్టంగా ఈ వాక్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఈ మొదటి మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృపగలిగిన దేవా, మరి నువ్వు తండ్రి శిలువలో పలికిన అయా మొట్టమొదటి మాట క్షమాపణ మరి మా ఆత్మీయ జీవితాలకు ఈ లోకానికి ఒక సాదృశ్యంగా క్షమాపణ చాలా అవసరమైనది. మరి ఆ క్షమాపణ కలిగే గుణము, క్షమాపణ కలిగే మనస్సు మా అందరికి దయచేయండి. మాకు ముందుగా మీరు క్షమించారు, అదే మనస్సు మేము కలిగి ఉండేటప్పుడు మీ కృపను మా బిడ్డలను మా అందరి మీద కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.